రైట్, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి తాడేపల్లి వెళ్దాం. మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్, చెప్పండి. సో 17 కాలేజీలను వైఎస్ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా తీసుకొస్తే వాటిని ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధం అవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. నిన్న గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ రకంగా చూస్తున్నారు రాష్ట్రంలో విద్యార్థులు? ఖచ్చితంగా హరి, గత చరిత్రలో దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం కూడా తీసుకురానని మెడికల్ కాలేజీలను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే వాటిలో ఏకంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని మీద మనతో మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ గారు చెప్పండి, నిన్న చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి కేబినెట్ లో నిర్ణయం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ దీన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు? మామూలుగా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అటాచ్డ్ గా హాస్పిటల్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అందుకని ఎవరు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెట్టడాన్ని అంత ధైర్యంగా ముందుకు రాలే. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటంత వరకు కూడా కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే, ఎస్టాబ్లిష్ చేయాలంటే 500 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా, అంటే పెరుగుతున్నటువంటి జనాభా, వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ని ఎప్పుడు కూడా నమ్ముకోలేక గవర్నమెంట్ సిస్టమ్ లోనే మనకి మెడికల్ కాలేజెస్ ఉండాలా, ఎక్కువ మంది డాక్టర్స్ ని మనము తీసుకురాగలగాల, వాటికి అటాచ్డ్ గా హాస్పిటల్స్ కూడా డెవలప్ చేయాలన్న ఆలోచనతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో, మన రాష్ట్రమే కాదు కదా, ఏ రాష్ట్రంలో కూడా ఒక టర్మ్ లో సాధ్యం కానటువంటి పనిని. మరి అంత మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తే ఎందుకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనుకుంటుంది? అదే నేను చెప్తున్నాను. అదే ప్రైవేట్ కాలేజీలో ఒక మెడికల్ చేయాలంటే ఎన్ఆర్ఐ కోటా ఆర్ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ కి అయితే ₹1,00,00,000 ఖర్చు అవుతుంది, పీజీకి అయితే 3 కోట్లు, సూపర్ స్పెషాలిటీకి అయితే సుమారుగా 4 నుంచి 5 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క విద్యార్థి మేనేజ్మెంట్ కోటాలో పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని కూడా పూర్తి చేయాలంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితులు అతను బయటకు వచ్చిన తర్వాత ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ఎప్పుడు కూడా ప్రజలు మంచి అనేది చూడకుండా ఎక్కడ కూడా ఎక్కువ కలెక్షన్స్ చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో జనాలకు ఇబ్బంది కలుగుతా ఉంది, పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉందని గవర్నమెంట్ కాలేజెస్ ని మెయింటైన్ చేయాలన్న ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో తీసుకుని వస్తే, ఈ రోజు నువ్వు కొత్త తేకపోగా సుమారుగా 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మన స్టేట్ లో ఉంటే వాటన్నిటిలో కూడా మెజారిటీ అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్ చేసినాయి. సరే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజెస్ ని తీసుకొని వచ్చి ఇంచుమించుగా 5 ఏళ్లలో 3 ఏళ్లు, అంటే 2 ఏళ్లు కోవిడ్ పోతే 3 ఏళ్లలోనే వాటన్నిటిని కూడా మాక్సిమం కంప్లీట్ చేస్తే కూడా వాటిల్లో 10 సుమారుగా అన్ని కూడా పూర్తయినాయి. వాటిల్ని కొత్తవి తీసుకురాకపోగా ఉన్న వాటిని కాస్త ప్రైవేట్ కి దారాదత్తం చేసే పరిస్థితి తీసుకొని వస్తే, వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద సుమారుగా కోట్ల రూపాయల పిల్లల దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటే ఏ సామాన్యమైన పేదవాడు కూడా ఈ రోజు చదువుకునే పరిస్థితి లేదు. సో ఇట్లాంటి దుర్భరమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. ఒక పక్క ఉండేటివన్నీ గవర్నమెంట్ లో ఉండేటివన్నీ కూడా ప్రైవేట్ చేయడం కానీ, వాటన్నింటినీ కూడా కేవలం అమ్ముకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ సెక్టార్కి మాత్రమే వీటన్నిటిని ఇచ్చే పరిస్థితి కూడా మనకి ఈ రోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పార్టీ ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతుంది, ఏ విధంగా పోరాటం చేయబోతుంది? డెఫినెట్ గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇచ్చేయాలంటే మేము ఈ రోజు ప్రజల్లో ఒక అవగాహన తీసుకురాగలమే కానీ ఆపాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ రేపొద్దున వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాత్రం ఈ రోజు ఏదైతే కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త మెడికల్ కాలేజీలు కానీ, అలానే పోర్టులు కానీ ఇవన్నీ తీసుకొచ్చున్నారు, ఈ రోజు వాటన్నింటినీ కూడా ఎవరైతే ప్రైవేట్ పరం చేస్తారో వాటన్నిటిని మరలా గవర్నమెంట్ లోకి తీసుకొని గవర్నమెంట్ ద్వారా పేద ప్రజలకు గానీ ఒక క్వాలిటీ ఇవ్వడానికి డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తుందని జగన్మోహన్ గారు కూడా ఆల్రెడీ చెప్పున్నారు. సో ఇప్పుడు కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాదు కూడదని ఇచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పేద ప్రజల పక్షాన్ని నిలబడి వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ లోకి తీసుకునేదానికి 100% ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే అండి, మనతో మాట్లాడడానికి విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, నిన్న చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా అన్యాయమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో పేదలందరికీ ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. వాటికి 8,840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో 2023-24లో విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నము, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆల్రెడీ పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వాటిలో ఒక్కో దానికి 150 సీట్లు వచ్చాయి. మొత్తం 750 సీట్లు వచ్చిన తర్వాత ఆ కాలేజీలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పులివెందుల, మార్కాపురము, ఆదోని, పాడేరు లాంటి, మదనపల్లి లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత
పాడేరు పులివెందులకి మాకు 50 మెడికల్ సీట్లు ఇవ్వొద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. అసలు ఒక రాష్ట్రానికి మెడికల్ సీట్లు వస్తా ఉంటే మా రాష్ట్రానికి వద్దని లేఖ రాసిన మొట్టమొదటి సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకి అక్కడే ఆయన మనసులో ఉన్న భావన అర్థమవుతా ఉంది. పేదలకి మంచి వైద్యం ఉండొద్దనే లక్ష్యంతో ఆయన లేఖలు రాశాడు. చాలా దుర్మార్గమైంది. ఆల్రెడీ 10 మెడికల్ కాలేజీల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో 10ని ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వడం అంటేనే కార్పొరేట్, ముఖ్యంగా నారాయణ లాంటి ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కట్టబెట్టే ఉద్దేశం చంద్రబాబు నాయుడు. ఫైనల్ గా చెప్పండి, మీ విద్యార్థి విభాగం దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఏ విధంగా పోరాటం చేయబోతుంది? మేము ఇప్పటికే గతంలో చంద్రబాబు నాయుడు ఈ వైఖరిని నిరసిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముట్టడించి ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మెడికల్ కాలేజీలని మేము సందర్శిస్తాం, మెడికల్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడతాం, విద్యార్థుల్ని ఇతర సంఘాలని సమన్వయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మెడలు వంచి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్ని యథాతథంగా కొనసాగించేంత వరకు ప్రభుత్వం మెడలు ఉంచుతామని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని చాలా సీరియస్ అంశంగా తీసుకుంది. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. హరి ఆల్ రైట్ రవీందర్.